కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన భేష్ అని బీజేపీ సీనియర్ నాయకుడు దారం గురువారెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి, వెంకటరమణ, మనోహర యాదవ్ బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రజారంజక పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా విరాజిల్లుతుందని, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకునివచ్చి అన్ని వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న మోడీ ప్రభుత్వానికి మనమందరం అండగా ఉండాలని అన్నారు. ఇటీవల విదేశీ పర్యటనలో రాహుల్ గాంధీ భారతదేశం మీద విషం చల్లే విధంగా మాట్లాడిన మాటలు బాధాకరమని, భారతదేశం గురించి ప్రపంచ దేశాలు కొనియాడుతున్న తరుణంలో మన భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం భావ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ, సందీప్, అరవింద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రోజుల పండుగ మోదీ 3.0 మన ప్రియతమ ప్రధానమంత్రి, ప్రపంచ అగ్రనాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతున్నదని మనము మాట్లాడుకోవడానికి ఇవాళ మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ 100వ రోజు. ఈ 100 రోజులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, 100 రోజుల్లో ఏమేమి సాధించగలిగినాం, ఏం సాధించబోతున్నాం అని చెప్పడానికి కొన్ని విషయాలు ఇక్కడ చర్చించడానికి మేము ముందుకు వచ్చినాం. ఇవాళ నాతో పాటు సోదరుడు వెంకటరమణ గారు, తర్వాత సీనియర్ నాయకులు జస్వంత్ రెడ్డి గారు, మన మండలాధ్యక్షుడు మనోహర్ యాదవ్, తర్వాత సీనియర్ అడ్వకేట్ వెంకటరమణ గారు, తర్వాత గజ్వేల్ టౌన్ నాయకులు ఇక్కడ ఈ రిపోర్ట్ కార్డ్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ముందు కూర్చున్నాం. కొన్ని విషయాలు ఇంపార్టెంట్ మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా కానీ మనం ఎన్నోసార్లు చూసినాం గత చరిత్రలో, ఏ ప్రధానమంత్రి అయినా మ్యాక్సిమం 2 టర్మ్లు పనిచేసిండు, ఆ తర్వాత ఎన్నో రకాల అలిగేషన్స్ తోటి రకరకాల అలిగేషన్స్ లోబడి వెనక్కిపోయినరు, తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కాలేకపోయింది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావడంతో పాటు కేవలం 100 రోజుల్లో, మొదటి 100 రోజుల్లో ఇవాళకి పూర్తున్న 100వ రోజుకి ఎన్ని విజయాలు సాధించారో కొన్ని మచ్చుతునకలు చెప్తా. మొట్టమొదటిగా 11 లక్షల మంది లఖ్పతి దీదీస్, ఆడవాళ్లకు మహిళల కోసం ఏదైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో ఈ కేంద్ర ప్రభుత్వం, 11 లక్షల మంది లఖ్పతి దీదీస్ని తయారు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం చూసుకున్నాం. అట్లనే రైతులకు ఏదైతే సహాయక నిధి వస్తుందో కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 20,000 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరిగింది. తరువాత 2 లక్షల కోట్ల రూపాయలు యువతకు. దానితో ఈ రోజు నరేంద్ర మోదీ గారు భారతదేశము ప్రపంచంలో ఒక పెద్దన పాత్ర అనేటువంటిది పోషించినారు. ఒక మెసేజ్ అనేది ఈ రోజు మనం ప్రపంచంలో ఇవ్వగలిగినాం. ఇది ఒక సైడ్ ఇలా మనము మన దేశాన్ని మనం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా, 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతూ 3వ ఆర్థిక శక్తిగా మనం వస్తున్నటువంటి త్వరలో రాబోతున్నటువంటి సందర్భంలో ఇంకో పక్కన మన ప్రతిపక్ష నాయకులు విదేశాల మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిక్ మతస్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న సిక్ మతస్థులు కూడా ఎవరు ఈరోజు వాళ్ళు టర్బన్ కట్టుకోలేకపోతున్నారు, వారు గురుద్వారాకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళు పగిడీలు వేసుకోలేకపోతున్నారు అనేటువంటి పచ్చి అబద్ధాలు ఒక విదేశీ గడ్డ మీద చెప్పి ఈ భారతదేశాన్ని అవమానించడము, నాయకత్వాన్ని అవమానించడము, ఈ దేశాన్ని విదేశీ శక్తులకు విదేశీ ఏజెంట్గా పనిచేస్తూ, ఒక సిఏ ఏజెంట్గా పనిచేస్తూ, ఒక డీప్ స్టేట్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేస్తూ ఈ దేశాన్ని రక్షించాల్సింది పోయి, ఈ దేశాన్ని డెవలప్మెంట్ని సపోర్ట్ చేయాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో, ఏ అయితే వారు చేస్తున్నటువంటి భాష అయితే ఉందో అది ఈ దేశం చాలా నష్టం జరుగుతూ ఉంది. సో ఇలా మనం చెప్పుకుంటూ చాలా కాబట్టి సో ఇక ముందు కూడా ఇంతకుముందు సోదరుడు ఇక్కడ మన మిత్రుడు గురువారెడ్డి గారు చెప్పినట్టుగా దేశం మొత్తం మీద కూడా సదస్యత అభియాన్ అనేటువంటిది ఒక పెద్ద ఎత్తున మనం మెంబర్షిప్ డెవలప్ చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా గజ్వేల్లో కూడా చేస్తూ ఉన్నాము. చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ఈ దేశాన్ని ప్రపంచంలో అతి గొప్ప దేశంగా 2047 వారికి తీసుకెళ్లే విధంగా నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు.
దానికి సంబంధించి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి మనం ఆ డైరెక్షన్లో ముందుకెళ్తామని ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి అయితే మూడోసారి ప్రజల మద్దతుతో ఏర్పడ్డ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గజ్వేల్లో పలు విషయాల మీద మీడియా సమావేశం ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అన్న గజ్వేలి నాయకులు, రాష్ట్ర నాయకులు ఎరుపుల వెంకటరమణ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అండ్ టౌన్ సంబంధించిన ఇన్ఛార్జి సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్, అదేవిధంగా సీనియర్ నాయకులు మాదాడి జశ్వంత్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా బీజేపీ లీగల్ సెల్ నాయకులు వివి రామన్న గారు, అదేవిధంగా నా సోదరులు పట్టణ కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి ఐల మహేందర్, ఉపాధ్యక్షులు నాయన్ సందీప్ మణిగూరి నరసింహ గారు, అదేవిధంగా సోదరులు మండల పార్టీ ఉపాధ్యక్షులు బారు అరవింద్ గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పుడు